నారాయణ నారాయణ. త్రిలోకాల్లో అందరి నాడి తెలుసుకోవడం చాలా సులభం గాని ఏపీలోనే నేతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఏదైతేనేంలే, అటు దేవేంద్రుల వారికి ఇటు మీకు మన నాయకుల ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నాకు నిద్ర పట్టదు. నారాయణ నారాయణ. తెలుగుదేశం పార్టీలో పదవి దక్కకపోయేసరికి ప్రత్యేక తెలంగాణ నినాదాన్ని భుజానెత్తుకుని ఒంటెద్దు పోకడతో నారాయణ నారాయణ. ఇది నేనన్న మాట కాదు సుమా, అందరూ అంటున్న మాట. టీఆర్ఎస్ పార్టీని స్థాపించి పేరును ఆ తరువాత ఇంకా ఏవేవో సంపాదించాడు. నారాయణ నారాయణ. ఆయన ఏం సంపాదించాడో మీ అందరికీ తెలియదా? నా చేత చెప్పించాలని చూస్తారు. ఆ నేత ఎవరో ఈ పాటికి అందరికీ అర్థమయ్యే ఉంటుంది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో మనం ఈ రోజు మాట్లాడదాం. నమస్కారం అండి కేసీఆర్ గారు. హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తాను. కేసీఆర్ గారు, ఈ రోజు బ్రేక్ఫాస్ట్ ఏమిటో? ఇడ్లీ సాంబార్. ఎప్పుడు చేశారు? 1949లో. అంటే 1949 తరువాత మీరు ఇడ్లీ సాంబారు భోజనం మానేశారన్నమాట. అంటే నా ఉద్దేశం, ఇవన్నీ మానేసి వేరే ఏదేదో తింటున్నావని అందరూ అంటున్నారులే. నారాయణ నారాయణ. తెలంగాణ ప్రజల కోసం పోలీసు కాల్పుల్లో చనిపోయి ఉంటే బాగుండేదని ప్రొఫెసర్ జయశంకర్ గారు అన్నారట. మరి మీరేమంటారు? ఏ మనిషి అయినా సావాలని కోరుకోడు, బతకాలని కోరుకుంటాడు, గొప్పగా బతకాలని కోరుకుంటాడు. ఆ మాట నిజమేలే. ఆ రోజు నువ్వు మాత్రం తెలంగాణ కోసం చచ్చిపోదామని నిరాహార దీక్ష చేశావా? నిరాహార దీక్ష విరమించుకున్నారని వెంటనే మాట మార్చడంతో ఓయూ విద్యార్థులు తంతానంటే గత్యంతరం లేక దీక్ష చేశావు. నారాయణ నారాయణ. ఇది నేనన్న మాటలు కాదు సుమా, మన ముందున్న ప్రజలన్న మాటలు. ఇంతకీ తెలంగాణ కోసం పార్లమెంట్ లో ఏనాడైనా పోరాడావా? నోరు తెరవలే, కొట్లాడలే, ఫైట్ చేయలే. మొత్తాన్ని నేను చెప్పేది ఏంటంటే నాటి నుంచి నేటి వరకు కొట్లాడలే. నారాయణ నారాయణ. సిగ్గు ఎగ్గు లేకుండా నిజాన్ని అలా అంగీకరించావేంటి కేసీఆర్? అయినా నిజమేలే, తెలంగాణ కోసం పోరాడేది అభం శుభం తెలియని ఆ విద్యార్థులు పోరాడుతున్నారు. ఇక నీ రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఎవరెలా పోతేనేంలే, మీ కుటుంబం మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. నారాయణ నారాయణ. ఈ వ్యాఖ్యలు నేనంటున్నవి కావండోయ్. ఇంతకీ తెలంగాణ ఇవ్వాలని మీ నాయకులైనా కేంద్రాన్ని అడిగారా? ఏమైనా పరిష్కారం వస్తుందంటావా? ఢిల్లీ దాకా తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పడేసి అయ్యా ఇది మా బతుకు అని అడిగింది. కానీ రిలీఫ్ రాదు, పరిష్కారం రాదు. అయ్యో నారాయణ. ఢిల్లీ వెళ్ళొచ్చాను, సోనియా గాంధీ 10 రోజుల్లో తెలంగాణ ఇస్తానన్నారు. సోనియమ్మ దేవత అని కూడా నువ్వే స్వీట్ గా స్టేట్మెంట్ ఇచ్చావు. ఆ తరువాత సోనియా ఒక దెయ్యం, బజార్లోకి ఇడుస్తాం, ఢిల్లీ గద్దె దింపుతాం అంటూ రంకెలేశావు. నంది నువ్వే అంటావు, పంది నువ్వే అంటావు. ఈ డబుల్ స్టేట్మెంట్ ఏమిటి కేసీఆర్? నువ్వేదో కలలు గంటున్నావని కూడా అందరూ అంటున్నారు. ఏమిటా కలలు? కేంద్ర పరిపాలన కూడా పోయింది, గవర్నమెంట్కి వచ్చినాం. నువ్వు ఎక్కడికో వెళ్లిపోయావు కేసీఆర్. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అప్పుడే ప్రభుత్వం వచ్చేసింది, ముఖ్యమంత్రి అయిపోయినట్లు ఊహించుకుంటున్నావన్నమాట. సరేగాని ప్రస్తుతం మీ పార్టీ పరిస్థితి ఎలాగుందో? గుట్ల నీళ్లు గుట్లలో ఉక్కుకుంటూ, గుండెలో బాదుకుంటూ, ఏడ్చుకుంటూ. అదేమిటి కేసీఆర్, నేను వీరుణ్ణి సూరుణ్ణి అన్నావు, ఇప్పుడేమో ఏడ్చే పరిస్థితి అంటున్నావు. నువ్వు మాత్రం ఏం చేస్తావులే? శాసన మండలి ఎన్నికల్లో నీ వాళ్లే క్రాస్ ఓటింగ్ చేశారు. నీ అల్లుడేమో తిరుగుబాటు బావుట ఎగరేస్తున్నాడు. సంగారెడ్డిలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ధ్వంసం చేసి నీకే చెక్ పెట్టారు. ఇక ఏడ్చే పరిస్థితి కాక ఏముందిలే. ఒకవేళ తెలంగాణ వాదాన్ని ఈసారి మధ్యలో వదిలేస్తే ఓయూ విద్యార్థులు నిన్ను ఏం చేస్తారనుకుంటున్నావు? మంచం మీద బండబెట్టి తాడుకొని పశువును కట్టేసినట్టు కట్టేసిపోతారు. విద్యార్థుల పవర్ నీకు బాగా తెలిసినట్టుందే కేసీఆర్. కోస్తాంధ్రలో విజయం కోసం చిరంజీవిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నట్టే ఇక తెలంగాణలో విజయం కోసం టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయమంటే నువ్వెలా ఫీల్ అవుతావు? నాకు 1000 ఏనుగుల బలం ఇస్తుందని చెప్పి మనం చేస్తా ఉన్నా. అందరికి అర్థమవుతున్నది. వాళ్ళకి నిన్న తెలియవచ్చు, వాళ్ళకి మొన్న తెలియవచ్చు, వాళ్ళకి నిన్న తెలియవచ్చు, వాళ్ళకి ఇయ్యాల తెలియవచ్చు. ఓరి నీ దుంపదగా,
ఆనందం ఎక్కువైతే నిజాలన్నీ కక్కేస్తావే. నువ్వు సోనియాతో కుదుర్చుకున్న లోపాయికారి ఒప్పందం ఇది అంటావు. ఇక అసలు విషయానికి వద్దాం. చంద్రశేఖరరావు, తెలంగాణ ఉద్యమంలో మీ కుటుంబ ఒంటెద్దు పోకడలను, ఆధిపత్యాన్ని ఎవరైనా ఆపగలరా కేసీఆర్? వాడు ఆపలేడు, ఆపలేడని మనం చేస్తాం. మీ పార్టీలోని నాయకులు, కార్యకర్తలు కూడా అదే మాట అంటున్నారులే. ఇంతకీ ఈ రోజు తమరు ఎవరిని తిడుతున్నారో? ఇదే రాఘవుల్ గారిని సూటిగా ప్రశ్నించిన. సిపిఎం పార్టీ అనేది పుట్టిన కాడికెళ్ళి మా తెలంగాణకు ఒక్కరికి సెక్రటరీ పదవి ఇచ్చిండ్రా? ఎందుకు ఇయ్యరు? బాసులు మీరు, చెప్పరాచలం మేమా? పెత్తనం మీది, కింద పని మేం చేయన్నా? ఓరి నీ పాసుగల, ఎవరిని ఒక పట్టాన వదిలిపెట్టవన్నమాట. మరి ముఖ్య పదవులన్నీ నీ కుటుంబానికే ఎందుకు పరిమితం చేశావో? నాకెందుకులే. నారాయణ నారాయణ. సరేగాని, ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే ఏం చేస్తావు? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైతే హైదరాబాద్ ఈ రోజు హైదరాబాద్ లాగా ఉండదు. అద్భుతమైనటువంటి శాటిలైట్ టౌన్షిప్స్ కట్టుకుంటాం. ఒక పక్కన సినిమా సిటీ కడతాం, ఇంకో పక్కన ఫార్మా సిటీ కడతాం, ఇంకో పక్కన నీకిష్టమైన బ్రాందీ సిటీ కడతావు. ఆ మాట నేను కాదు, ప్రజలంటున్నారు. సరేగాని, కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తే పరిస్థితి ఎలా ఉంటుందంటావు? బతకనిస్తారా అసలు? తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి అయిందని ఒక్కనన్నా 5 ఏళ్ళు కూడా ఇచ్చిందా? ఎవరిని కూడా ఏడాది దాడనీయరు. ఏడాది కాగానే ఢిల్లీకి సూట్ కేసులు పోతూనే ఉంటాయి. దించేయాలి దించేయాలి దించేయాలి. వీడు ఇయ్యాల తీస్తారో రేపు తీస్తారో అని గోచి చదువుకున్నారని ఆయన ముఖ్యమంత్రి పదవి పోతుంది. గోకటం మొదలు పెట్టిన నాయకుడికి పదవి లేకపోతే ఎలా ఉంటుందంటావు కేసీఆర్? అసలు అనుభవించాలి, భరించరా నరకమైనటువంటి బాధ. తెలుగుదేశం పార్టీ పదవి ఇవ్వలేదనే నువ్వు పార్టీ పెట్టావని అందరూ గుసగుసలాడుతున్నారు. వాస్తవాలు కూడా మీ అందరికి తెలుసు. రాజకీయాలలో మీరు ఎవరిని మించాలనుకుంటున్నారు? తెలంగాణను పరిపాలించినటువంటి నిజాం రాజు. ఓరిని అసాధ్యం గోలా, నిజాం రాజునే మించిపోవాలనుకుంటున్నావా? అయినా వారిని ఎప్పుడో మించిపోయావని మీ పార్టీలోని వాళ్ళందరూ చెప్పుకుంటున్నారులే. లేకపోతే ఉద్యమంలో అందరినీ పక్కన పెట్టి నీ కుమార్తెను, కుమారుణ్ణి ఎందుకు ఫోకస్ చేస్తావులే? అన్నట్టు నీ అల్లుడు హరీష్ రావుకు కూడా చెక్ పెట్టేశావట కదా. అయినా నాకెందుకులే. నారాయణ నారాయణ. అన్నట్టు ఢిల్లీకి సూట్ కేసు అంటే గుర్తొచ్చింది కేసీఆర్. నీ పార్టీని కూడా కాంగ్రెస్ లో విలీనం చేస్తే నీకు కూడా సూట్ కేసులు ఇస్తారేమోలే. నారాయణ నారాయణ. నీ రాజకీయ చతురతతో ఇప్పటి వరకు మాతో మాట్లాడినందుకు ధన్యవాదాలు కేసీఆర్. హృదయపూర్వకమైనటువంటి స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను.